పడడం ఎలా అనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. విషాదం చోటు చేసుకుంది. వి కావేరీ ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా 11 నుంచి 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ అగ్ని ప్రమాదంలో శరీరాలన్నీ కూడా కాలిబూడిదైపోయాయి. మరికొంతమంది శరీరాలు మాంసపు ముద్దలుగా మిగిలిపోయాయి. అసలు చనిపోయిన వారెవరు, వారి వివరాలు ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకున్నటువంటి స్థితిలో ప్రస్తుతం మృతదేహాలు మారిపోయాయి. మరికొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారంతా కూడా ఈ ప్రమాద దృశ్యాలను తలుచుకుని, ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును తలుచుకుని వారంతా కూడా షాక్ లో ఉన్నటువంటి సందర్భం. అయితే ప్రమాదానికి గురైనటువంటి బస్సు ప్రతిరోజు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ట్రావెల్స్ చేస్తూ ఉంటుంది. నేను చూపిస్తున్నటువంటి ఇదే ఓలో బస్, ఇదే తరహా మోడల్. ఈ బస్సులో 42 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుగా ఈ బస్సు నిర్మాణం కూడా ఉంటుంది. ఓలో బస్ ఎక్కువ దూరాలు ప్రయాణించడానికి వీలుగా రూపొందించబడి ఉంటుంది. ఎందుకంటే అత్యధిక వేగంతో దూరమైనటువంటి ప్రాంతాలను కూడా చేరుకునే విధంగా ప్రధానంగా ఈ బస్సుకు సంబంధించినటువంటి డిజైన్లు, తర్వాత అందుకు సంబంధించినటువంటి ఇంజన్లన్నీ కూడా రూపొందించబడి ఉంటాయి. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి తీరును ఒకసారి మనం విశ్లేషిస్తే, అయితే ఈ యొక్క ఓలో బస్సులకు సంబంధించినటువంటి డీజిల్ ట్యాంకులు ప్రత్యేకంగా రూపొందించబడి ఉంటాయి. 300 నుంచి 400 లీటర్ల ఇంధనం పట్టే విధంగా ఈ డీజిల్ ట్యాంకులను రూపొందించబడి ఉంటుంది. అయితే ఓలో బస్సులో ప్రతి బస్సులో కూడాను ఈ డీజిల్ ట్యాంకులు వెనుక భాగంలో ఉంటాయి, లేకపోతే బస్సుకు సంబంధించినటువంటి మధ్య భాగంలో ఉంటాయి. అయితే ఓలో బస్సులకు ప్రధానంగా ముందు భాగంలో ఉంటాయి. డీజిల్ ట్యాంక్ అంతా కూడా ముందు భాగంలో ఉంటుంది. అందుకు సంబంధించినటువంటి విజువల్ కూడా ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ఇది ఓలో బస్సుకు సంబంధించినటువంటి ఫ్యూయల్ ట్యాంక్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి భాగం. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్ని కూడా పై భాగంలోనే కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా ఈ బస్సుకు సంబంధించినటువంటి డిజైన్లో కింది భాగంలో, అంటే నేను చూపిస్తున్నటువంటి ఈ భాగంలో కూడా ప్రయాణికులు పడుకోవడానికి వీలుగా అవకాశం కల్పించబడి కూడా ఉంటుంది. అసలు లోపల బస్సుకు సంబంధించినటువంటి నిర్మాణం ఎలా ఉంటుంది అనే అంశాల గురించి కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఓలో బస్సు. సుమారుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ బస్సు సీటింగ్ సామర్థ్యం 42 మంది, 12 నుంచి 15 మీటర్ల పొడవు ఈ బస్సు ఉంటుందంటూ కూడా మనకు తెలుస్తుంది. ఓలో ప్రత్యేకంగా దూర ప్రయాణాల కోసం ఇలాంటి బస్సులను తయారు చేస్తూ ఉంటుంది. లోపల ఈ మొత్తం అంతా కూడా, ఈ బాడీ అంతా కూడా ఎలా ఉంటుందంటే ప్రధానంగా ప్లాస్టిక్ తో పాటు ఆ తర్వాత లోపల బెడ్స్ అన్ని కూడా ఈ క్లాత్ తో తయారు చేయబడి ఉంటాయి. ఒకసారి మనం లోపల కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా కింద ప్రయాణికులు పడుకునేటటువంటి ప్రాంతం ఇదంతా కూడా. అయితే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేకపోతే బయట నుంచి ఏదైనా అలర్ట్ వచ్చినప్పుడు ఆ వెంటనే మేల్కొని వారు బయటికి వచ్చేందుకు కొంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ప్రయాణికుడు ఇక్కడ పడుకున్నప్పుడు, ఈ ప్రాంతంలో ప్రయాణికుడు పడుకున్నప్పుడు అగ్ని ప్రమాదం లాంటిదో లేకపోతే ఇంకేదైనా జరిగినప్పుడు ఆ వెంటనే ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి, లేకపోతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను దాటుకుని బయటకు రావడానికి ఎక్కడా కూడా సరైనటువంటి సూచికలు లేవు. సో అలాంటి సందర్భంలో ముందు భాగంలో నుంచే ప్రయాణికుడు కిందకు దిగాలంటూ కూడా భావిస్తాడు. కాబట్టి ఆ ముందు భాగంలోకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినప్పుడే ఈ మంటలు క్షణకాలంలో చెలరేగేటటువంటి అవకాశాలు ఉండడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. సో ఈ రోజు జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ప్రమాదంలో కూడా ప్రయాణికులు బయటికి రానటువంటి సిచ్యువేషన్ లోనే వారంతా ఉన్న చోటునే వారంతా కూడా అగ్నికి ఆహుతయ్యారు. ముందు ఆ డోర్ లాంటిది ఏ విధంగా అయితే ఉంటుందో, అంటే బస్సులోకి ఎక్కడానికి దిగడానికి ప్రధానమైనటువంటి డోర్ లాంటిది ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా బస్సుకి ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేయబడి ఉంటుంది. అయితే ఈ ఓలో బస్సుకి, అయితే ప్రమాదానికి కారణమైనటువంటి ఈ ఓలో బస్కి ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇది. ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేయడానికి చాలా మందికి అవగాహన ఉండదు. ఎలా ఓపెన్ చేయాలి అనేటటువంటి అంశాల గురించి ప్రయాణికులకు సరైనటువంటి అవగాహన ఉండదు. లోపల ఏదైనా ప్రమాదం జరిగితే లోపల నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను ఓపెన్ చేసి బయటపడడానికి ఎక్కడా కూడా సరైన సూచికలు లేవు, లేకపోతే ప్రయాణికులకు సరైన గైడ్ లైన్స్ కూడా లేదు. ఎలా అంటే ఓపెన్ చేయడానికి ఏ విధంగా ఓపెన్ చేయాలంటే ఒక సూచిక కానీ ఒక గైడ్ లైన్స్ కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ప్రయాణికులకు ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ల గుండా ఏ విధంగా బయటపడాలి అన్నటువంటి అంశాల గురించి అవగాహన ఉండదు. కాబట్టి వారంతా కూడా ఇలాంటి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశాలు అయితే సో ఎక్కువగా ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు బయటికి వెళ్ళడానికి కూడా ఈ గ్లాసెస్ బద్దలు కొట్టాల్సి ఉంటుంది. ఈ గ్లాసెస్ కూడా పూర్తి స్థాయిగా గట్టి మెటీరియల్తో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి సో వాటిని ఆ సందర్భంలో బ్రేక్ చేసి బయటికి వెళ్ళడం కూడా కష్టసాధ్యంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు ఎక్కడ కూడా ఎలాంటి అవకాశాలు ఈ బస్సులో కనిపించడం లేదు. సో ఇవే ప్రయాణికుల ప్రాణాలు పోవడానికి అత్యంత కారణం అవుతాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఓలో బస్సు ప్రయాణం సుమారుగా 11 నుంచి 15 మంది ప్రాణాలను బలిగొంది. కెమెరా పర్సన్ ప్రమోద్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, పటాన్ చెరువు.